వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మీరందరూ బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నానండి. పొద్దున్నే లేచి ఆయనేమో చెట్లకు నీళ్ళు వస్తున్నాడు, నేనేమో పాతి జిమ్ముతున్నాను అనమాట. పాతి జిమ్మి కళ్ళాపు చల్దామని చెప్పి పాతి జిమ్ముతున్నానండి. శుభ్రంగా మొత్తం కిందంతా కుక్కలు గోతులు చేసి పెడుతున్నాయండి. ఎంత శుభ్రం చేసినా గోతులు చేస్తున్నాయి అన్నమాట. కుక్కలు వచ్చి తవ్వి తవ్వి పడుకుంటున్నాయి. అవేమో కొంచెం ఎవరిని మనుషులు రానియకుండా అరుస్తూ ఉంటాయి అని చెప్పి తల కొంచెం అన్నం పెడతా ఉంటాము. అందుకని ఇల్లు వదిలిపెట్టట్లేదు. వాకిళ్ళల్లో గోతులు తవ్వి పడుకుంటున్నాయి అన్నమాట. అవన్నీ సరి చేసుకోవాలంటే రోజు ఇసుకొస్తూ ఉంది. శుభ్రం చేసుకోవాలన్నమాట. అవన్నీ చక్కగా వెళ్ళి ఒక పక్కన పడుకోవయ్యి వచ్చి వాకిళ్ళ ముందు గోతులు చేసి పెడుతున్నాయి అనమాట. కానీ వాటిని ఏమీ అనబుద్ధి కావట్లేదు అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అరుస్తాయి అనమాట. అందుకని కొంచెం అన్నం పెడతా ఉంటాము. ఇక వదలవు అనమాట. అసలు విశ్వాసం కలది అంటారు కదండి. కుక్క అట్లాగే విశ్వాసంగా ఉంటుంది అనమాట కాస్త అన్నం పెడితే. కాకపోతే వాటికి శుభ్రం లేదు. గోతులు దవ్వను, చెప్పులు వేసుకుపోను అలా చేస్తాను. అయినా కూడా ఓపికగా వాటిని భరించుతున్నాం. మనం కొంచెం దూరంగా ఉండామలే, పెడన 4 ఇళ్ళు వరుసనని కొంచెం భయం లేకుండా ఉంటుందని వాటిని క్షమిస్తుంటే అవి మరీ రోతరవత చేసేస్తున్నాయి. మొత్తం బండలు కడిగేసానండి. నీళ్ళు పోసి నానబెట్టి బండలు కడిగేస్తున్నాను అనమాట. ఒక వరుస కడుక్కొచ్చా ముందు, మళ్ళీ పోసి కసిని శుభ్రంగా కడుగుతున్నాను అనమాట. బండలు తులసమ్మ కాడ అక్కడ శుభ్రంగా కడుగుతున్నా. కల్లాపు చల్లిన రోజల్లా శుభ్రంగా కసి నీళ్ళు పోసి కడగాలన్నమాట. అన్ని డౌన్లో కసి కిందకి కొట్టుకు వెళ్ళాలి. మొత్తం పక్క నుంచి కిందకి పోతాయి అన్నమాట. తులసమ్మ కాడ కూడా శుభ్రంగా కడిగి ముగ్గేస్తానండి. ఇక్కడ కడిగానంటే తులసమ్మ కాడ కింద కళ్ళాపి అన్నీ శుభ్రంగా సోమవారం శుక్రవారం తప్పనిసరిగా కళ్ళాపి ఉంటుంది, ముగ్గులు ఉంటాయి. శనివారం కూడా ఉంటుందండి. మూడు రోజులు ఉంటుంది వారంలో గట్టిగా. నేను మిగిలిన రోజులు వదిలేస్తానండి. ముగ్గులు వేసి కలర్ వేస్తా కదా, ఇంకా అవే ఉంటాయి 2-3 రోజులు. ఇంకా పాజిమి కల్లాజల్లి బండ్లై గడిగి వచ్చినాక ఈయన కాఫీ ఇవ్వమని కూర్చున్నాడు. కాఫీకి లేట్ అయిపోయింది అనమాట. పొద్దున్నే లేవగానే తాగుతాడు కదా, ఇంకా ఎప్పుడు కాఫీ అన్నట్టుగా కూర్చుని ఉంటే కలుపుతున్నాను అనమాట కాఫీ. పంచదార వేసా, బ్రూ పట్లలో బ్రూ వేసి పంచదార వేసా. బొడ్డ స్పూన్ అండి. నేను 4-5 స్పూన్లు వేసేటట్టుగా మీకు ఎక్కువ వేసినట్టు కనిపిస్తుంది. చిన్న స్పూన్ అనమాట, అది ప్లాస్టిక్ది. అందుకని కొంచెం ఎక్కువ సార్లు వేస్తున్నాను అనమాట. దానికి ఎక్కువ రాదు, బుడ్డది. ఇక ఆయన కాఫీ ఇచ్చేసి, ఇవాళ పెద్ద ఆయన రాలేదేమో, తర్వాత వేడి చేసి ఇవ్వచ్చులేని ఇక మాకిద్దరికే పోస్తున్నాను అనమాట కప్పుల్లో. ఇంకా రాలే ఇవాళ ఎంగమ్మ ఆయన. ఇంకా ఆయనకి ఇచ్చేసి నేను కూడా తీసుకున్నాను అనమాట కాఫీ. ఇంకా ఆయన కూర్చున్నాడు. పొద్దున్నే కాఫీ తాగి పొలం వెళ్ళాలనో ఏమో ఎదురు చూస్తున్నాడు. కాఫీ కోసం ఆయనకి ఇచ్చేసాను. మటుకాయ గోరుచిక్కుడుకాయలు మా పక్కన వాళ్ళకి మిషన్ అమ్మాయి లాస్య వాళ్ళకి కాస్తున్నాయండి. నాగలక్ష్మి లాస్య వాళ్ళకి మిషన్ గుట్టుద్దని చెప్పాను కదా మీతో. నాగలక్ష్మి వాళ్ళ పాప లాస్య వాళ్ళకి కాస్తున్నాయి అనమాట. నిన్న సాయంత్రం పెట్టింది కాసిని తెచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టాను. అవి పూట కూర చేయాలన్నమాట. ముక్కలు చేసి కూర వండుకోవాలి పూట. అవి సన్నగా ముక్కలు చేసి తుంచుదామని ఇగో అక్కడ పోసుకుంటున్నాను అనమాట. కాఫీ తాగుతానే సన్న ముక్కలు చేసి ఫ్రై చేద్దాంలే అని చెప్పి తుంచుతున్నా. వట్టి ఉడకబెట్టి చిన్నులపాయ కారం తల్లి వెయ్యి బాగుంటుంది ఫ్రై అన్నాడు అనమాట తాతయ్య. గోరుచిక్కుడుకాయ ఫ్రై. సరే అట్టగా వేస్తాలే అన్నాను అనమాట. బాగా కుదిరింది అనమాట. అట్లా
మెత్తగా ఉడకబెట్టి వడేసి అప్పటి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి కారం వేస్తాం అన్నమాట. చిన్నెల్లిపాయ కారం చాలా బాగుంటుంది. కాఫీ పడితే కొంచెం ఓపిక వస్తుంది అనమాట, ఏ పని చేసుకోవడానికైనా. మొక్కలు కొంచెం మెల్లిమెల్లిగా తుంచుతున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను. బాగా చిన్న చిన్నవి కనుక చేస్తే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. కుక్కర్లో వేసి నీళ్ళు పోసి 2 విజిల్స్ రానిస్తే సూపర్గా ఉడుకుతాయి అన్నమాట. ఇంకా వాకిలి ఆరిపోయిందని చెప్పి కాఫీ తాగేసినాక ముగ్గేద్దామని చెప్పి పోతున్నాను అనమాట ముగ్గుకి. చుక్కలు ముగ్గేసి కలర్ వేస్తే సూపర్ ఉంటుంది అనమాట. చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటే చాలా బాగా కుదురుతాయి. 5 చుక్కలు, 4 చుక్కలు, 3 చుక్కలు ఇస్త్రాక్ అనమాట అది. ఇస్త్రాక్ వేస్తున్నానండి, చిన్నగా చుక్కలు పెట్టి చిన్నదిగా. దానికి కలర్ వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా ఆ ముగ్గు మొత్తం అయ్యిందాక ఇంట్లో పనికి రానండి. ఇంకా రంగులన్నీ వేసుకొని చుట్టూ వంకు గీసుకొని గంట బయట ఎప్పుడు వచ్చినా ముగ్గుకి గంట పైన పట్టుద్దండి. పాసికాళ్ళ 1 గంట పడితే ముగ్గు ఒక్కటే 1 గంట పట్టుద్ది. చుట్టూ బార్డర్ కూడా గీసుకొస్తున్నాను అనమాట. ఇస్త్రాక్ వేయటం అయిపోయింది, చుట్టూ బార్డర్ గీస్తున్నాను. 3 పక్కలు కూడా వేయాలన్నమాట. 3 పక్కల 3 మెలికలు వేస్తే బాగా అందం వస్తుంది అనమాట ముగ్గుకి. అదిగో కలర్ కూడా వేసేసా, ఆకుపచ్చ చుట్టూతో ఫ్లవర్స్ వేసాను. మధ్యలోనేమో పసుపు కుంకుమ కలర్, ఎరుపు పసుపు. చాలా బాగా వచ్చిందండి ముగ్గు, సూపర్ వచ్చింది. చూడండి అసలు వాకిట్లో పసుపు కుంకుమ పడితే ఎంత నిండో చూడండి. అసలు చాలా బాగా వచ్చిందనమాట. ముగ్గులు వేయటం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. మళ్ళీ పైన గీయాలన్నమాట. పైన గీస్తేనే ఆ ముగ్గుకి అందం వస్తుంది, లేకపోతే బాగోదన్నమాట. అట్లా గీసాను అనమాట. మొత్తం కూడా చుట్టూతో కూడా మొత్తం గీసాను అనమాట, బాగా నిండుగా. ఇంకా తులసమ్మ కాడ కూడా వేసేస్తున్నాను అనమాట. తుడిసి శుభ్రంగా, తడి ఉంటే శుభ్రంగా దానికి ఒక తులసమ్మ దగ్గర ఒక క్లాత్ చేశానండి. ఇంట్లో పటాల దగ్గరికి ఒక క్లాత్ చేసుకున్నాను, మెత్తటి కొత్త ముక్కలు. అవి అచ్చంగా ఏరే ఉంచుకుంటానండి. తులసమ్మకి ఇంట్లో పటాల దగ్గర ఒక క్లాత్. 2 గుడ్డలు పసుపు ఎరుపు గుడ్డలు అనమాట. బాగుంటాయి అమ్మవార్లకి పూజకి తుడుచుకోవడానికని చేసుకున్నాను అనమాట, జాకెట్ ముక్కలు. ఇక అవి వాటికే ఉంచుకుంటాను అనమాట. తులసమ్మ దగ్గర కూడా వేసి కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటే బాగుంటుంది అనమాట. పొద్దున పూటే కడిగి బయట వేసినప్పుడే అమ్మవారి దగ్గర కూడా వేసేసుకుంటాను. తర్వాత కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటే నిండుగా ఉంటుంది అమ్మకి. అమ్మవారు చల్లగా చూసుకుంటుందండి. ఆరోగ్యపరంగా కానీ ఏదైనా మానసికంగా కానీ ఏదైనా కూడా అండి తల్లి బాగానే చూస్తుంది మమ్మల్ని. ఇంట్లో శివయ్య పటాలు, శివయ్య, బాబా గారు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, శివుడు, పార్వతి, వినాయకుడు ఉండారండి ఇంట్లో కూడా. బ్రహ్మంగారు, అందరూ సకల దేవుళ్ళు చల్లగా చూడబట్టే బాగున్నామండి. ఈ వయసులో కూడా ఎలా చేస్తున్నారు బామ్మగారు మీరు ఇంత ఓపికగా వీడియోలను అడుగుతారండి మా సబ్స్క్రైబర్లు. అదిగోండి ముగ్గు రెడీ అయిపోయింది. పొయ్యి దగ్గర కూడా ముగ్గు వేసేసాను. శుక్రవారం సోమవారం పొయ్యి కూడా చక్కగా అలిగి ముగ్గు వేసుకుంటానండి, నిండుగా బాగుంటుంది. ఇంకా బట్టలు నానబెడదామని చెప్పి కొన్ని కింద ఉన్నాయి, కొన్ని నీళ్ళల్లో పెట్టి ఉండేయండి. ఎంగమ్మ ఊరికి పోయిందండి, వచ్చిందో రాలేదని ఫోన్ చేస్తే వచ్చానందనమాట.
రాలేదేమోనని ఆయన వరకే పెట్టానండి ముందు బకెట్లో. నేను గడుక్కుని అంట్లు ఆ 2 గుంజేద్దామని. మధ్యలో ఈయన ఫోన్ చేస్తే వచ్చానమ్మా వస్తానంది. అందుకని ఆ కింద ఉన్న గుడ్లు కూడా పెట్టేశాను అనమాట. నేను ఉతుక్కునేటట్టయితే నా యాపేసి ఆయన వరకు బిండేద్దామని అచ్చగా ఆయన వరకే పెట్టానమ్మా. పెడితే ఆమెకు ఫోన్ చేస్తే నేను వస్తున్నాను అన్నాక ఆ కింద కూడా పెట్టేస్తాను అనమాట. ఇంకా వచ్చి ఉతికింది, తనే వచ్చి ఉతికింది అనమాట గుడ్డలు. అంట్లు 2 ఉంటే నేనే కడిగేసుకుంటున్నాను. పాల గిన్నె, పాలకు కూడా పాలు వస్తాయి కదా ఇప్పుడు లేచినాక పొద్దున్నే. ఆ గిన్నెలు మాత్రం రోజు పొద్దున్నే పాలకు రెడీగా పెట్టుకుంటానండి. ఒకటి రేత్రి పొట్టే టేబుల్ మీద పెట్టి ఉంచుకుంటా. 5:30, 6 లోపే వచ్చి పాలు తీసుకొచ్చి కాకేసి లేపుద్ది అనమాట. ఒకరోజు నేను లేసే ఉంటాను, ఒకరోజు తనే లేపుద్ది. గిన్నెలన్నీ కడిగేసుకుందాం ఈలోపు అని చెప్పి కొన్ని తోమి పెడుతున్నాను అనమాట. గేరిట్లు, ప్లేట్లు అంత ముందు రోజే కొన్ని దోమేసుకున్నాను అనమాట. తను లేకపోతే భయం అండి, ముందే చేసి పెట్టుకుంటాను. తను ఉంటే ఇంకా 4 ఎక్కువ బాధ లేని అక్కడ పెడతాను. అది అనమాట. ఇంకెప్పుడైనా మనమే చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని ముందే ఎప్పుడు కడిగేస్తాను అనమాట. గుడ్లో అంట్లు చూస్తుంటే భయం అండి. ఆ 2 లేకపోతే ఇంక పని ఏమంత అనిపించదు అనమాట. ఇంకందుకని తోమి శుభ్రంగా కొన్ని కడిగేద్దామని చెప్పి చేతులు కడుక్కుంటున్నాను అనమాట. ఇంకా బట్టలు పెట్టాల్సినవి అక్కడే ఉన్నాయి అన్నమాట, కిందే. ఇంకా అవి కూడా పెట్టేద్దామని ఆయన ఫోన్ చేశాడు అన్నానుగా. ఫోన్ చేస్తే వస్తానమ్మా పెట్టమంది. అందుకని ఇంకా అవి కూడా పెట్టేశాను అనమాట. లేకపోతే వాటి వరకే ఉంచేదాన్ని, ఏమో పక్కన పెట్టేదాన్ని. వాళ్ళు వచ్చి నాకు ఉతుకుతారులేని. వచ్చామని ఫోన్ చేశారు కాబట్టి ఇంకా అవి కూడా పెట్టేసా, ఎత్తుకుపోయి ఉతుకుతారులేని. ఇది అనమాట. ఇంకా నానబెట్టేసాను బకెట్లో. అంట్లు కూడా అయిపోయిందండి కడగటం. ఇందాక తోమేసాను కదా, ఇక కడిగేసి పక్కన పెట్టేశాను వాటిని. పెద్ద ఆయన వచ్చి బట్టలు ఉతుకుతున్నాడు. ఆమె లేకపోయినా ఆయన వస్తాడనమాట. బట్టల వరకు వచ్చి ఉతికేసిపోతాడు ఆయన. బాగా బండ మీద పోయినాక కింద పడకుండా బ్రష్ కొట్టి బాగా తీసుకొస్తాడు. ఇద్దరు కలిసి మరిన్ని నీళ్ళతో జాడిచ్చేస్తారనమాట. బాగానే చేస్తారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.